రే చప్పుడు చేయకుండా మెల్లగారా. ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది. నీ రూమ్కి రావాలంటే ఇది ఒక టెన్షన్. అమ్మయ్యా తప్పించుకున్నాం. అమ్మయ్యా తప్పించుకున్నావు. ఇదిగో బాబు, నన్ను పెళ్లి చేసుకోవా? అది అది నాకు మొన్న పెళ్ళయింది. నిజంగానా? నిజం. నిన్న 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ మీద ఒట్టు. కావాలంటే శివాజీని పెళ్లి చేసుకో. వాడు ఖాళీగా ఉన్నాడు. వెళ్ళు. రేయ్ దాన్ని రెచ్చగొట్టకరా. శివాజీ, శివాజీ, నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను, వదులు. ఎప్పుడు? నిన్న కానీ మొన్న కానీ చేసుకుంటాను. నిన్నొద్దు, మొన్న చేసుకో. అలాగే. క్షమించండి బాబు. రామరా. నేను రాను. నన్ను శివాజీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ముందు నిన్ను పెళ్లి కూతుని చేయాలి కదమ్మా. దా. రోజు ఆ పిచ్చిదాని గోల భరించే కంటే ఇంకో రూమ్ చూసుకోవడం మంచిది. పాపం అంత రిక్వెస్ట్ చేస్తుంది కదరా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఏది ఆ పిచ్చిదాన్నా? పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందిలేరా. ఓకే, నువ్వు నా కోసం అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెడితే నేను నీ కోసం ఒక కాలు చెయ్యి లేని మూగా గుడి దాన్ని తీసుకొచ్చి కట్టబెడతాను. అది సర్లే గానీ ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి? మన ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సప్లై చేస్తానని త్రిపాఠి గారు కొటేషన్ ఇచ్చారుగా. ఆ, ఓ గంట ఆ పని చూసుకుని అట్నుంచటు బా. ఈ బార్లన్నీ చౌకబారుగా తయారయ్యాయని ఆఫీసులోనే సెటప్ చేశారు. నువ్వు వస్తున్నావని బ్లాక్ లేబుల్ తెప్పించారు. నేను వచ్చింది అగ్రిమెంట్ చేసుకోవడానికి. ముందు వచ్చిన పని చూద్దాం. ఆ పని చేసుకుంటూనే ఈ పని చేసుకుందాం. చూడు శివాజీ, నిన్ను 2 ఏళ్లుగా అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా, కానీ ఒట్టి అమాయకుడివి. ఎందుకు? మీతో మందు కొట్టినందుక? గుడ్ జోక్. చూడు, నీ తెలివితేటల్ని శ్రమని ఆ వంశీగాడు వంశీని గాడు అని గౌరవం లేకుండా పిలిస్తే మీరు నా దగ్గర మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓకే బాబా, శ్రీ శ్రీ వంశీ గారు చాలా. తన కోసం కష్టపడుతుంది నువ్వు, క్యాష్ చేసుకుంటుంది వంశీ గారు. లక్షలు లక్షలు నీ వల్ల వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటే నెలకి వాళ్ళు నీకు ఇస్తున్నది ఎంత? ముష్టి 10,000. అయితే ఏం చేయమంటారు? అలా అన్నావు బాగుంది. ఆ వంశీ నిన్ను గుడ్డిగా నమ్మాడు. ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టాడు. కాబట్టి ప్రతి నెల నీకు నేను 10 టన్నుల ముడి సరుకు పంపిస్తాను. నువ్వు 20 అని అకౌంట్లో రాసుకో. రాసుకుంటే నెలకి 10 లక్షలు తేడా వస్తుంది. 5 నువ్వు 5 నేను పంచుకుందాం. వంశీ నన్ను గుడ్డిగా నమ్మాడని మీరే చెప్తున్నారు. నమ్మినప్పుడే ముంచాలి. బిజినెస్ లో ఎంత చీట్ చేసామన్నది కాదు, ఎంత చాట్ నేర్చుకున్నామన్నది ముఖ్యం. బిజినెస్ గురించి మీలాంటి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి సార్. ఇప్పుడు నాకు అర్జెంటుగా మందు తాగాలనిపిస్తోంది. తాగి, బాగా తాగి, ఈ ఫుల్లుగా పీకి. ఫుల్లుగా పీకాల్సింది దాని కాదురా, నిన్ను. అమ్మా ఇది కూడా ఎత్తావా? షో ఫుల్ ఈసారి కూడా ఓడిపోయాడమ్మా పొట్టైనా. సమయాన్ని శివాజీ ఎక్కడ పోయాడు? వాడు లేడనే కదా నీతో ఇంత ధైర్యంగా ఆడుతుంది. డబ్బులు తీ. ఆడరా, ఏకంగా చెక్కు రాసిస్తానులే. నాకు చెక్ వద్దు కానీ క్యాష్ తీ. హలో, ఎప్పుడు? ఓకే, ఇప్పుడే వస్తున్నాను. ఏంట్రా ఏమైంది? శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకు? ఆదివారం కదా, ముందు ఎక్కువ ఎవరిని పీకుంటాడు. పర్లేదులే, నేను వెళ్ళి బెయిల్ తీసుకొస్తా. ఏమవుతాడు నీకు వాడు? వాడు కాదు, అతని పేరు శివాజీ. వానికి మరేదేందా తాగుబోతాడు. చూడండి గారు, మీరు కొంచెం డీసెంట్ గా మాట్లాడితే బాగుంటుంది. అది కాదువా, పోలీసు వాళ్ళు మేమే కొట్టాం అట్లా. గట్ల కొట్టిండు ఆ సెట్ మీ వాడు. ఆ సేట్ ఏదో చేసుంటాడు, లేకపోతే మా వాడు అలా కొట్టడు. అరే ఆ సెట్ ఏం జరగదువా, వీడు లంచం అడిగిండు, ఆయన ఇవ్వనన్నాడు, వీడు కొట్టిండు. అలా చెప్పమని మీకెంత ఇచ్చాడంటే లంచం? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నీ దోస్తు లెక్క లుచ్చగాని అనుకున్నావురా? ఏం చూసావురా? ఆఖరికి నీ చేతిలో కూడా ఓడిపోయానా? ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. ఇస్తున్నా. ఇదిగో పొట్టి, నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. పొట్టు అయితే ఏంటంట, సంసారం చేస్తున్నా కదా. తాళి కట్టడానికి స్టూల్ వేసుకుని కట్టారు. ఇదిగో నిన్ను. హలో, మా మసీదు కూడా నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందండి? వాడిని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వడానికి పెద్ద పుడింగ్ లాగా వీడి వెళ్ళాడు కదా, ఇప్పుడు వీడిని కూడా అరెస్ట్ చేశారు.
వడ్డించాల్సింది నాకు కాదు వాళ్ళకి. మందు కొట్టు. మనుషుల్ని కొట్టడం దేనికి? నేనేం మందు కొట్టి వాడిని కొట్టలేదు, వాడిని కొట్టడానికే మందు కొట్టాను. బ్రాందియా విస్కీయా? రమ్మై ఉంటుంది. ఇప్పుడు ఇది అవసరమా? ఊరికే తెలుసుకుందామని. ఆ సేట్ను కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందట? లేకపోతే వంశీ నన్ను తెలివిగా క్యాష్ చేసుకుంటా అంట. అందుకని వాడితో నేను చేతులు కలిపితే నాకు లక్ష లంచం ఇస్తాట. నా వాళ్ళకి నన్ను ద్రోహం చేయమంటే కొట్టడం తప్పేంటి? ఖచ్చితంగా తప్పే. తప్ప? అవునరా, అలాంటి వాళ్ళని అక్కడికక్కడే నరికేయాలి. కేసు ఏదైనా నేను చూసుకున్నామండి. హలో పట్టి ప్రసాద్ గారు, ఆ, కొంచెం ఓకే. ఎరా వాడి సంగతి సరే, వాడికి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళి నువ్వెందుకు కొట్టావురా ఎస్ఐని? లేకపోతే ముద్దు పెట్టుకోమంటావా? మన శివాజీ గురించి ఏం తెలిసిన వాడికి? ఆ సేటు దగ్గర లంచం తిని వీడిని వీడు దొంగన నోటికి వచ్చాడు వాగాడు. అందుకే వాడిని కొట్టాను. అయితే మీరు కొట్టండి. ఎస్ఐకో 50,000, పిల్లల మీద కేసు రాకుండా. అవును, చాలా బాగుందిరా. మిమ్మల్ని మీ స్నేహాన్ని చూస్తుంటే మాకే అసూయగా ఉంది. ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇదిగో అబ్బాయి, కాస్త చూసుకుని వెళ్ళొచ్చుగా. చూసా, సూపర్ గా ఉన్నావు, అందుకే చిన్న టచ్ ఇచ్చా. ఛీ, దొంగ సచ్చినోళ్ళు నాశనం అయిపోతారు. ఇదిగో అబ్బాయి, వస్తావా? వస్తా. ఏ లాడ్జికి వెళ్దాం? ఛీ, వీడు దొంగ సచ్చినోడే. ఇది హైదరాబాద్ కాదు, హైదరాబాద్. బాబాయ్ గారు, ఆ. ఈ అడ్రస్ కి తీసుకెళ్లి దింపుతారా? ఎక్కమ్మా. ఆ. గుడ్ మార్నింగ్ బాస్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ పొద్దున్న నా సీట్ కొట్టేశారు? ఇవాళ ఏజీఎం పోస్ట్ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీ పనులు చూసుకో. ఏడు చేయాలో గానీ ఈ 10 లక్షలు తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టి ఫ్యాక్టరీకి వెళ్ళు. రే ప్లీజ్ రా, బయట అదిరిపోయే ఫిగర్స్ ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను రా. ఏంటి రోయ్, ఎప్పుడు లేదు అమ్మాయిలని కలవరిస్తున్నావు? మరేం చేయమంటావు? ప్యాంట్ కిందకి 25,000 వచ్చాయి, నువ్వేమో పిల్లని చూడవు. ముందు నువ్వు మందు మానేస్తే బ్యాంకేగా 10 లక్షల క్యాష్. ఓకే. జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓన్లీ నాలోని టాలెంట్ ని వాడుకుంటే 5,000 చాలండి. ఒకవేళ నన్ను కూడా ఆ, మీరు ఆ టైపా? మేము ఈ కంపెనీ మూసేసి ఆ టైప్ కంపెనీ పెట్టినప్పుడు కవర్ చేస్తాను, వెళ్ళండి. మే కమిన్ సార్? ఎస్ కమిన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకేనండి నమస్కారం అండి. నమస్కారం అండి. అంతా కులాసా అండి? ఆయ్, మన దేవురండి. కోరమావిడండి. మీ హైట్ ఎంత అండి? 5'4" అండి. మీకు పెళ్ళయిందండి? మా ఇంట్లో మా నాన్నగారికి అమ్మగారికి మాత్రమే అయిందండి, ఇంకెవరికి అవలేదండి. వెరీ గుడ్, కూర్చోండి. ఆయ్, మీరు క్రికెట్ చూస్తారండి? అప్పుడప్పుడు మా సుబ్బలక్ష్మితో కలిసి చూస్తానండి. ఎవరంటే ఇష్టం అండి? సచిన్ టెండూల్కర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. అన్నయ్య, టూ గుడ్ టూ గుడ్. మీ పేరేంటండి? నేను పెద్ద పేరు తెచ్చుకోవాలని మా బామ్మ వీర వెంకట సత్య గంగా భవాని సీతామాలక్ష్మి అని పెట్టిందండి. కానీ అందరూ సీత అని పిలుస్తారండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటం అంత అవసరం అండి? చాలా అవసరం అండి. మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్నండి. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారండి. మా నాన్న రైతండి. మాది బాగా బతికిన కుటుంబం అండి. గత 4 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైపోతే మా నాన్న పొలం ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేశాడండి. ఇప్పుడు మేము సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఓ పక్కన ఉంటున్నామండి. పాపం అద్దె కూడా తీసుకోవడం లేదండి. మీరు ఉద్యోగం ఇస్తే. సరే, పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా నాకే అభిప్రాయం లేదండి. ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే కదండి. అలాగే పిల్లల్ని కనాలి. మీరు ఉద్యోగం ఇస్తే. పిల్లల్ని కంటారా? మంచి తల్లి అనిపించుకోవాలంటే పిల్లల్ని కనాలి కదండి. ఓకే ఓకే. ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, స్నేహితులు లేని వాళ్ళే నిజమైన అనాథలు. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా అండి? తప్పకుండా సెలెక్ట్ అయ్యారు. మీకేం ఉద్యోగం వల్ల బాగా ఆలోచించి ఓ వారం రోజుల్లో తెలియజేస్తా. మళ్ళీ ఏ ఉద్యోగం అంటారేంటండి? ఏజీఎం అని పేపర్లో వేశారు కదా. అదే అదే ఇస్తా. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఆ. నన్ను మీరు డిసప్పాయింట్ చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తానని ఎదురు చూస్తుంటానండి. హాయ్ ఉంటానండి. హాయ్. సో నైస్ గర్ల్. రే వంశీ, ఏమిట్రా వర్షంలో తడుస్తున్నావు? ఆ కొడుకు పట్రా. వీడేంటి ఇలా షవర్ బాత్ చేస్తున్నాడు?
ఇంత ఒళ్ళు తెలియకుండా తడుస్తున్నాడంటే మనవాడు పడ్డాడండి. కరెక్ట్. అమ్మాయి పేరేంట్రా? సీత. ఏ ఊరో? ఆ, మీరేంటి వర్షం తడుస్తున్నారు? గంట నుంచి వర్షంలో తడుస్తుంది నువ్వురా. ఆ, గంట నుంచి వర్షం వస్తుందా? ఆ. అమ్మో. ఇంతకీ అమ్మాయి దేవుర్రా? ఏ అమ్మాయిది? అదే సీతది. కోరుమావిడి. ఏది నిర్మల పక్కన కోరమావిడా? ఆ, నా ఫ్రెండ్ తాతరా ఉండేది కూడా అక్కడేరా? ఎవరు? అదే ఆ మధ్య హాస్పిటల్ పని మీద వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వాడు. ఓహో. ఆ, ఆ, చి, 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 చి. ఛీ, ఇంతకి పిల్లని ఎక్కడ చూసావురా? ఇవాళే ఇంటర్వ్యూలో. బాగుందా? చాలా బాగుంది. నీకోసమా శివాజీ కోసమా? అప్పుడే పదైందా? ఒక నిమిషం. ఇప్పుడే వస్తాను. ఇంత వర్షంలో ఎక్కడికి రా? శివాజీ ఇంకా రూమ్ రాలేదు. ఏ బార్ లోనే ఉండుంటాడు. అందుకే నేను వెళ్ళి తీసుకొస్తా. ఈ వర్షంలో తాగి డ్రైవ్ చేస్తే ఏ యాక్సిడెంట్ చేస్తాడు. హలో మై డియర్ ఫ్రెండ్స్, బయట తుఫాన్ అని అనౌన్స్ చేశారు కాబట్టి మేము బార్ క్లోజ్ చేసేస్తున్నాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. రేయ్, తుఫాన్ వస్తే మీరు బార్ క్లోజ్ చేయడం దేనికిరా? చాలా పెద్ద తుఫాన్ అటు సార్, బహుశా కరెంట్ కూడా పోవచ్చు అంటున్నారు. సార్ సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు సార్. బాగా తాగాడా? ఓ ఫుల్ తాగాడండి, ఇంకో ఫుల్ తీసుకెళ్ళాడండి. ఇంత వర్షంలో ముందు పంపించడం బుద్ధి లేకుండా.